ప్రభువు తత్వమే తమ తత్వముగా స్వీకరించి ప్రభువు ప్రేమలో జీవించి ఆయన మార్గాన్ని అనుసరించి ఆచరించి తరించి పునీతులైన వేదసాక్షులు ఎందరో ఉన్నారు. వారిలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన పునీతులలో అగ్రగామి పునీత అంతోనివారు. తప్పిపోయిన వ్యక్తులను వస్తువులను తిరిగి అనుగ్రహించే మహిమ కలిగిన పునీత అంతోని వారిని శరణు వేడితే చాలు అన్ని మతాల భక్తుల విన్నపాలను ప్రభువుకు విన్నవించి ప్రసాదించే దివ్యమూర్తి పునీత అంతోనివారు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రాలు వెలిశాయి, అద్భుతాలను చవిచూస్తున్నాయి. హైదరాబాదులో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రమంటే గుర్తొచ్చేది మెట్టుగూడలో వెలసిన పునీత అంతోని వారి పుణ్యక్షేత్రమే. అలాంటి వారి చరిత్రను, జీవిత విశేషాలను, వారి తత్వాన్ని, అద్భుతాలతో పాటు అనేక మంది భక్తుల సాక్ష్యాలను, అనుభూతులను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే పునీత అంతోని గారి పుణ్యక్షేత్ర అద్భుతాలు. ఈ కార్యక్రమం అనేక మంది విశ్వాసులకు ప్రయోజనకరంగా ఉంటుందని, అద్భుతాల అంతోని వారిని ధ్యానిస్తే ప్రభువు ద్వారా భక్తులు కోరిన కోరికలు తీరుతాయని, స్వస్థతలు అనుగ్రహించబడతాయనే ఉద్దేశంతో దివ్యవాణి టీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాము. నీవు నా మొర విందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవియొగ్గి నా పలుకులు ఆలింపుము. నన్ను నీ కంటి పాపన వలె కాపాడుము. నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మంగళవారం రోజున పునీత అంతోని వారి దీవెనలు, వారి ప్రార్థనా సహాయము మనకు దొరుకులాగున చేస్తున్నటువంటి దివ్య పూజా బలిలో మనమందరము ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. తపస్సు కాలంలో ఉన్నాం. ప్రార్థనలు, దీక్షలు, ఉపవాసములు, దాన ధర్మములతో ఆ దేవుణ్ణి సమీపించుటకు ఎంతో ఉత్సాహపడుతూ ఉన్నాం. ఇలాంటి పరిశుద్ధ సమయంలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నా పాపమును మన్నించండి, నా దోషమును మన్నించండి. ఈరోజు నా దుఃఖ దినములు ముగియాలి ప్రభువా. నా ఘోర పాపముల నుండి విడుదల దాయిచేయండి. తప్పిపోయిన దుడుకు చిన్నవాడి వలె తిరిగి నీ మందిరంలో గుమికూడిన ఈ పరిశుద్ధ సమయంలో ప్రభువా, నా వైపు చూడండి, నా హృదయాన్ని శుద్ధి చేయండి, బండలాంటి నా మనస్సును మార్చండి. అయా, నీ కృపకు నన్ను పాత్రులను చేయండి. నీ పరిశుద్ధ రక్తమును చిలకరించండి. నా దోషములు కడగండి యేసయ్యా. నా కుటుంబము దీవించబడాలి, నా కుటుంబము రక్షణ పొందుకోవాలి, నా కుటుంబం అంతా నిన్నే ఆరాధించాలి. నీకే స్తుతులు, నీకే ఘనత, నీకే మహిమ చెల్లించాలి ప్రభు. ఏ పాటి జీవితం నాది, దుమ్ము వంటి జీవితం, ధూళి వంటి జీవితం, ఎందుకు పనికిరానటువంటి జీవితం, ఎండిపోయే గడ్డి వంటిది, పలిగిపోయే నీటి బుడగ వంటి ఈ జీవితం ప్రభు నీ చేతుల్లో ఉంచుతున్నాను నాయన. అయ్యా, నా వైపు చూడండి ప్రభువా. నా పాపపు స్థితిని మార్చండి ప్రభువా.
నా దుఃఖ దినములను తీసివేయండి ప్రభువా. నేను ఈరోజు విజయాన్ని పొందుకోవాలి, నేను నీ ఆశీర్వాదం పొందుకోవాలి అయ్యా. నేను ఉట్టి చేతులతో వెళ్ళకూడదు ప్రభువా. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారబోయెబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, కృపగల దేవా నా ప్రియ స్వామి, నమస్కారము నమస్కారము. కృపగల దేవా నా ప్రియ స్వామి, నమస్కారము నమస్కారము. కృపగల దేవా నా ప్రియ యేసు, నమస్కారము నమస్కారము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము.
ప్రభువుని స్తుతించి గణపరిచి ఆరాధన చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు దీవించబడే సమయము, ఆశీర్వదించబడే సమయము, అభిషేకం పొందుకునే సమయము, స్వస్థత పొందుకునే సమయం, నీ కుటుంబము దీవించబడే సమయం, నీ ఉట్టి చేతులతో వెళ్లకుండా దేవుడు నీకు తోడై ఉండే సమయం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పాటని ప్రార్థనగా చేసుకొని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధనలో పాల్గొన్న అందరూ కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి అంతటి వారి జీవనాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉన్నవాడా ఆరాధన, నమ్మక పాత్రుడా ఆరాధన, మృత్యుంజయుడా ఆరాధన, నమ్మక పాత్రుడా ఆరాధన, ఆరాధన నీ మందిరమున వసింపగలవాడెవడు? నీ పవిత్ర పర్వతము మీద నిలవగలవాడెవడు? నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు మాత్రమే. ప్రార్థించుదము. కరుణా సాగరులైనవో నిత్య సర్వేశ్వరా, ఈ పవిత్ర బలిలో పాలు పంచుకొనుచున్న మాకు మీ దివ్య జీవనమును అనుగ్రహించమని వేడుకొంటున్నాము. మాకు పాపక్షమను దయచేసి భద్రతను కల్పింపుము. మేము ధర్మమును పాటించుచు నిందారహితముగా జీవించున్నట్లు మాకు సహాయపడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరిని ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఈరోజు ఆ ప్రసారాల నిమిత్తమై సహకరించినటువంటి కుటుంబ సభ్యులు తుమ్మా ఎన్నారెడ్డి, దిలీప్ రెడ్డి, సెలీనా, ప్రణీత గారి కుటుంబము,
వారి యొక్క కుటుంబం యొక్క ఉద్దేశములు, గతములో పొందుకున్న మేలులకు కృతజ్ఞతగాను వారు నడిపిస్తూ ఉన్నటువంటి జేఎంజే గర్ల్స్ హాస్టల్ను ఆ దేవాతి దేవుడు అభివృద్ధి పరుచినట్లుగా, నడిపించినట్లుగా ప్రార్థన చేయమని కోరుకుంటూ వారు కానుకని ఇచ్చి ఉన్నారు. పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వారు తలంచినటువంటి తలంపులు ఆ దేవాతి దేవుడు వారికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి మంగళవారము పేదల పాలిట పెన్నిది అయిన అంతోని వారి నామ గౌరవార్థము దాదాపు 200 మందికి పైగా మరి యొక్క నిర్వాహకులకు అన్నదానము చేస్తూ ఉన్నాము. ఈరోజు అన్నదానము నిమిత్తమై సహకరించినటువంటి వారు మట్ట ధర్మారావు గారి కుటుంబ సభ్యులు. వారు పొందుకున్న మేలులకు కృతజ్ఞతగా అన్నదానాన్ని వారు ప్రోత్సహించి ఉన్నారు. రెండవ కుటుంబము ధర్మాకర్ గారి కుటుంబము. మరణించిన విజయ్ బాయి యొక్క జ్ఞాపకార్థమై వారు అన్నదానాన్ని నిర్వహించి ఉన్నారు. ఆ దేవాతి దేవుడు వీరిరువురి కుటుంబాలను కూడా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. గమనించండి, ప్రతి మంగళవారం కూడా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు చాలామంది ఉత్త చేతులతో వెళ్ళరు. బ్రెడ్ కానీ ఏదో ఒకటి తీసుకుని వెళ్తారు. మరి చాలామంది కేక్ కూడా తీసుకుని వెళ్తున్నారు, అవునా కాదా? ఆ కేకు ప్రతి మంగళవారం కూడా ఒకే ఒక కుటుంబము మనకు ఇస్తూ ఉన్నది. వారి పేరు చెప్పొద్దన్నారు, కానీ ఫాదర్ గారు తీర్మానించుకున్నారు ప్రతి మొదటి మంగళవారం వారికి కోసం ప్రార్థన చేయాలి అని. గమనించండి, వారు వెంకీ చికెన్ వారు ఈ దేవాలయంలో మనకందరికీ కూడా పంచిపెడుతున్నటువంటి కేకును వారు ప్రతి మంగళవారం కూడా కానుకగా ఇస్తూ ఉన్నారు. ఆ దేవాతి దేవుడు వారిని దీవించి వారు చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి పరిచి వారి కుటుంబాలలో శాంతి సమాధానాలను నెలకొల్పునుగాక. ఆమేన్. విజయవాడ నుంచి 2015లో జాబ్ చేసి బిజినెస్ చేసి అన్ని విధాలా నష్టపోయి 2015లో హైదరాబాదుకు వచ్చి మొదటిగా మెట్టిగూడ అంతోని వారి చర్చిలో ప్రార్థించుకున్నారు. తరువాత చిన్న బిజినెస్ ప్రారంభించారు. ఆ బిజినెస్లో కూడా ఆటుపోట్లతో సాగుతూ ఉన్నది. అప్పుడు మెట్టిగూడ అంతోని వారి చర్చికి వచ్చి 9 వారాలు ప్రార్థించుకున్నారు. బిజినెస్ బాగా సాగింది. మేము ఇల్లు కూడా కట్టుకున్నాము. తరువాత కొంతకాలానికి ఒక కారు కూడా కొనుగోలు చేయడం జరిగినది. తరువాత వారి బిజినెస్ కూడా మంచిగా సాగుతూ ఉన్నది. ఇది అంతోని వారు వారి జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుతముగా వారు భావిస్తూ ఉన్నారు. చప్పట్లు కొడదాం. అదే కుటుంబం నుంచి ఈ సాక్ష్యము రాస్తున్నటువంటి భారతి ఇంకొక విషయం కూడా తెలియపరుస్తూ ఉన్నది. వారి అమ్మగారు మరి ఇంటిలో ఉండగా మరి ఆమెకు అట్టుపోట్లు వస్తూ ఉన్నాయి. రోజు తినేటటువంటి ఆహారం కూడా అందడం లేదు సరైన సమయంలో. ఇక్కడ మెట్టిగోడకు వచ్చి అన్నదానము చేస్తూ మా అమ్మకి ఎలాంటి లోటు లేకుండా చూడమని వారు ప్రార్థన చేసుకుని ఉన్నారు. ఆ అన్నదానము చేసినప్పటి నుంచి కూడా ఆ బిడ్డకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అంతా కూడా అన్నం విషయంలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు ఆ దేవాది దేవుడు గొప్పగా దీవిస్తూ ఉన్నారని వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వీరి జీవితంలో అంతోని వారి ద్వారా జరిగినటువంటి మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతలను తెలియజేసుకుందాం. తండ్రి వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవ వందనం, త్రియేక దేవ వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అన్నదానం చేసినటువంటి కుటుంబ సభ్యులు ఇస్తూ ఉన్నటువంటి సాక్ష్యము మట్ట రాజేశ్వరి ధర్మారావు గారి యొక్క కుటుంబ సభ్యులు. ఆ యొక్క బిడ్డకి 9 నెలల క్రితం ఈ సాక్ష్యం రాస్తున్నటువంటి బిడ్డ రాజేశ్వరి ధర్మారావు దంపతులు ఇరువురు ఎల్లప్పుడూ అంతోని గారి చర్చికి వస్తూ ఉంటాము. 9 నెలల క్రితం నా భర్తకు స్కూటర్ యాక్సిడెంట్ జరిగి కిమ్స్లో బ్రెయిన్ సర్జరీ జరిగింది. అన్నదానం చేస్తానని ఆపరేషన్ చేసే రోజే మొక్కుకొని ఉన్నాను. ఆయన కోలుకోవడానికి 9 నెలలు పట్టింది. ఈరోజు నా మొక్కుబడి తీర్చుకునే గొప్ప భాగ్యం కలిగినందుకు ఆ దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తుతులు వందనాలు చెల్లించుకొంచు ఉన్నాము. అదేవిధంగా వారి కుటుంబం కొరకు వారి బిడ్డకు కావలసినటువంటి సంతానం కొరకు ప్రార్థన చేయమని కోరుకొని ఉన్నారు. ఆ దేవాతి దేవుడు పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా చేసినటువంటి యొక్క గొప్ప మేలులను బట్టి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి వారిని ఇందాక నేనే దీవించి ఉన్నాను. వారి కుటుంబాన్ని బట్టి ఆ దేవాతి దేవుని స్తుతిద్దాము. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, త్రియేక దేవ వందనం. త్రియేక దేవ వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
దైవ ప్రేమచే ప్రజ్వలించిన పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మీ జపములచే ఆత్మల రక్షించ దీక్షను పొందిన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మూర్ఖ పాపులు పతితులెందరిను మనసు తిప్పిన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. దివ్య రక్షకుని మార్గము బోధింప అంకితమైన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. అనేక అద్భుత మహిమలు చూపగ వరమును పొందిన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. శరణని మీదరి చేరిన దయతో మనవుల తీర్చెడివారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. తాము కోరిన కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా ప్రతి మంగళవారం పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం ద్వారా అనాథలకు అభాగ్యులకు అన్నదానం చేస్తుంటారు. పుట్టినరోజులు పెళ్లి రోజుల వేడుకలకు అన్నదానం కోసం ప్రేమించబడు ప్రియా దేవుని బిడ్డలారా, కథోలిక శ్రీసభ చరిత్రను మనము చదివినట్లయితే ఎంతోమంది పునీతులు హేమీయులు మనము చూస్తూ ఉన్నాము. వారందరిలో కల్లా పునీత పాదువాపురి అంతోని వారు అగ్రగణ్యులు అని చెప్పవచ్చు. ఏ ప్రాంతమునకు వెళ్ళినా, ఏ దేవాలయమునకు వెళ్ళినా పునీత అంతోని వారు భక్తులు మనకు తారసపడుతూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి పునీత అంతోని వారి పుణ్యక్షేత్రము మెట్టుగూడ యందు వెలసి ఉన్నది. ఈ పుణ్యక్షేత్రములో ఎన్నో కార్యక్రమములు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నిటినీ కూడా మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతముగా ఈ ప్రాంతమును సందర్శించుకుని పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుతాలను చవిచూస్తూ ఉన్నారు. మనందరికీ కూడా తెలుసు, జూన్ నెల వచ్చింది అంటే 13వ తారీఖున మనమంతా కూడా ఘనముగా జరుపుకునే పునీత అంతోని వారి యొక్క రోజుగా పిలువబడుతూ ఉన్నది. ఈ పండుగను ఘనముగా చేసుకోవడానికి అశేష ప్రజానికాన్ని నవదిన ప్రార్థనల ద్వారా ఆయత్తపరుస్తూ ఉన్నాము. ఈ సంవత్సరము జూన్ 13వ తారీఖున జరగబోయేటటువంటి పునీత అంతోని వారి యొక్క పండుగకు ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఈ ప్రాంతంలో
అధికముగా జనాలు పెరగడం వలన ఈ ప్రాంతము మరింత మంది భక్తుల చేత ఈ ప్రాంతము నిండాలని ఒక చక్కటి దేవాలయాన్ని నిర్మించాలనే ఉద్దేశముతో తలపెట్టినటువంటి కార్యము నెరవేరబోతూ ఉన్నది. జూన్ 13వ తారీఖున దానిని ప్రారంభోత్సవం చేయాలని తలుస్తూ ఉన్నారు. ఆ విధముగా ఈ పండుగను జరుపుకోవడానికి 9 మంగళవారాలు పురస్కరించుకొని ఈ నెల 16వ తారీఖున అంటే ఏప్రిల్ నెల 16వ తారీఖు నుంచి 9 మంగళవారాల మహోత్సవాన్ని జరుపుకోబోతూ ఉన్నాం. ఆ పండుగ ఘనముగా చేసుకోవడానికి ఈ 9 మంగళవారాలు మీరందరూ కూడా పాల్గొని ఈ పునీతుని యొక్క సన్నిధికి వచ్చి ఆ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మీరందరూ మేలులు పొందాలని మేమందరినీ కూడా సాదరముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. దివ్య బాలయేసును ఎత్తుకున్న ఆ దివ్యమూర్తి స్వరూపంలో మాటలకందని ఆకర్షణ, భక్తిభావం తొణికిసలాడుతుంటుంది. కడలి అలల్లా ఎగసిపడే ఎంతటి వేదనైనా మెట్టుగూడలోని పునీత అంతోని వారి సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే చాలు ప్రశాంతత చేకూరుతుంది. మహిమాన్వితులైన అద్భుతాల పునీత అంతోని వారిని స్మరిద్దాం. ప్రభువు ద్వారా స్వస్థతలు పొందుదాం. రండి, ఈ దివ్య ఆలయాన్ని సందర్శించండి. మన అవసరాలను నిత్యం ప్రభువుకు విన్నవించి కోరికలు తీర్చే అద్భుతాల అంతోని వారిని స్తుతిద్దాం, వేడుకుందాం, ప్రార్థిద్దాం, తరిద్దాం.